పెద్దవాళ్ళు కనిపించినా, వాళ్ళు నవ్వుతూ కనిపించినా శుభసూచకం అని మన పెద్దవాళ్ళే చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? కళలో కనిపించే అనేకమైనటువంటి దృశ్యాలు ఉంటాయి. రాత్రి ఏం కనపడిందో పొద్దుట వరకు చాలా వరకు మర్చిపోతారు. అవి గుర్తే ఉండవు. కొంతమంది కడత నిద్రలో ఇట్లాంటి కళలు వస్తాయి. కొంతమందికి డీప్ స్లీప్‌లో వస్తాయి. ఇవన్నీ కళల శాస్త్రం, స్వప్న శాస్త్రంలో ఏం చెప్పారంటే, మీకు ఏ సమయములో వచ్చే కళలు ఎంతవరకు నిజమవుతాయి. సుషుప్తావస్థలో అంటే నిద్ర పట్టకుండా ఉన్న సమయంలో వచ్చిన కలనా, బాగా నిద్రలో ఉన్నప్పుడు వచ్చిన కలనా, లేకపోతే మీరు అసలు కళ వచ్చిన విషయమే తెలియదు, పొద్దున గుర్తుకొచ్చింది ఏదో ఒక సంఘటన చూసినప్పుడు, అరే రాత్రి నాకు ఇట్లాంటి కళ వచ్చింది అని గుర్తుకు రావటం. ఇలా అనేక రకాలు ఉంటాయి. తెల్లవారుజామున వచ్చే కళలు చాలా వరకు నిజమవుతాయని చెప్తారు. తెల్లవారుజామున అంటే సూర్యోదయానికంటే ఓ 2 గంటల ముందు నుంచి వచ్చే కళలు. ఈ సూర్యోదయానికి ముందు ఒక 45 మినిట్స్‌కు ముందు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ కళలు పడుతున్నప్పుడు తదాస్తు అనేది కూడా కొంత ఇన్వాల్వ్ అవుతుంది. అయితే ఈ పెద్దలు అంటే అనేక రకాల కళలు ఉన్నాయి. కొందరికి పాములు కనపడతాయి, కొందరికి ఇంకేదో కనపడుతుంది, కొందరు కొండలెక్కినట్టు కనపడుతుంది, కొందరు నీళ్ళల్లో ఈదుతున్నట్టు, కొందరు గాళ్ళల్లో తేలిపోతున్నట్టు, ఈ రకరకాల కళలు పడతా ఉంటాయి. ప్రతిదానికి ఇదిగో ఈ ఈ కళకి ఇటువంటి ఫలితం ఉంటుందనేది స్వప్న శాస్త్రంలో ఆల్రెడీ ఉంది. ఒక మనిషి ఎవరైతే కలగంటున్నారో ఆ మనిషి చచ్చిపోయినట్టు కలపడుతుంది, వీడి గబుక్కున మెలకు వస్తుంది. కళల శాస్త్రంలో ఏమనుందంటే, ఒక మనిషి నిద్రపోతూ వాడే చచ్చిపోయినట్టు కనుక వాడి కళ వస్తే, కళలో వాడు పూర్తిగా చావకముందే వీడికి మెలకు వస్తుంది. ఈ ఈ ఫిలాసఫీని దేనికి యాడ్ చేశారంటే, మన లైఫ్ కూడా ఒక కళలో ఇది. మనం ఈ లైఫ్ అంతా మనకు ఒక కళ. ఈ మనిషి ఎప్పుడైతే చచ్చిపోతాడో అప్పుడు ఈ కలగంటున్నటువంటి ఆత్మ మేల్కొంటుంది. ఒరిజినల్ లైఫ్ అది మనది, ఇదంతా ఊరికే, ఇదంతా కలే. ఇట్లా కూడా ఉంది. అందుకే ఈ కలగంటున్న వాడు ఎప్పుడైనా సరే వాడు చచ్చిపోయినట్టు కలబడితే గబుక్కుని లేస్తాడు. ఇట్లాంటి కళ వచ్చింది, అదొక విచిత్రం అంతే. ఇక దీని కళల శాస్త్రాన్ని బట్టి మనకి పెద్దవాళ్ళు కళల్లో కనపడితే దానికి సంబంధించి ఎటువంటి విషయాలు, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఏదో కమ్యూనికేట్ చేయాలని ట్రై చేస్తుంటారు. పెద్దవాళ్ళు ఎప్పుడు కళలో కనపడ్డా కూడా దే వాంట్ టు కమ్యూనికేట్ సంథింగ్ టు అస్. కళలు కనేవాడికి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారని దాని అర్థం. సో కళలో కూడా వాళ్ళు చెప్పేయచ్చు విషయము. ఫలానా అంటే ఎంతోమందికి కళలో వస్తుంది, కలపడుతుంది, ఫలానా దగ్గర భూమి తవ్వితే ఫలానా విగ్రహం ఉంది అని కళలో చెప్తే అక్కడ పోయి తవ్వితే నిజంగానే విగ్రహాలు కనపడి మందిరాలు కట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇది ఏంటి మరి మనకు ఆ విషయం అసలు తెలియదు కదా, కళలో చెప్పబడింది. అలాగే మన పెద్దలు కూడా కళలో మనకి ఏదో చెప్తాను ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మనం గ్రహించగలుగుతామా లేదా, అప్పుడున్న పరిస్థితి ఏంటి, అది గ్రహించిన తర్వాత కూడా పొద్దున అది మనకు గుర్తుంటుందా లేదా, ఆల్ దట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండ్ ఫేట్. మన ఫేట్ మీద కూడా ఉంటుంది. కొంతమందికి కొన్ని ఆస్తులకు సంబంధించి వాళ్ళు ఎక్కడెక్కడ దాచారు అటువంటి విషయాలు కూడా కళల్లో చెప్పబడినట్టుగా కొన్ని చోట్ల నేను చదివాను. వాళ్ళ వారసులకి అంటే పాతకాలంలో ఏ చెట్టు కిందో దాచేవాళ్ళు నిధి, ఆ చెప్పకుండా చచ్చిపోయేవాడు. తర్వాత కళలో వచ్చారు పలానా చెట్టు కింద తవ్వి చూడరా, లేదా అట్లాంటి హింట్స్ ఏవో ఇవ్వటం, అది చూస్తే నిజంగానే దొరికేవాళ్ళు. ఇటువంటివి అనేక ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి పెద్దవాళ్ళు కళలో కనపడగానే చాలామంది ఒక విధమైన భయానికి లోనవుతారు. అట్లా ఎప్పుడూ లోను కాకూడదు. దే ఆర్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ సంథింగ్. ప్రశాంతంగా ఏం కమ్యూనికేట్ చేయదలుచుకున్నా దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. నవ్వుతూ కనపడవచ్చు, ఇంకొక విధంగా కనపడవచ్చు, కొందరు సీరియస్గా ఉండొచ్చు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డోంట్ గెట్ స్కేర్డ్.
ఆఫ్టర్ ఆల్ మన పెద్దవాళ్ళే కదా, అంత స్కేర్ కావాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా యూ ఓపెన్ యువర్ మైండ్ టు రిసీవ్ వాట్ ఎవర్ దేసే. ఒక్కొక్కసారి అది చెప్పింది యథాతథంగా నెక్స్ట్ డే మార్నింగ్ మీకు గుర్తుండకపోవచ్చు. ఇటువంటివి ఏవైనా జరిగినప్పుడు చిన్న సెమీ కాన్షియస్ ఏదో కొంత ఉంటుంది మనకి. ఈ కళ అయిన తర్వాత కూడా కాన్షియస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు కానీ మీకు వీలైతే లేచి ఆ వివరాలను ఒక పేపర్ మీద జస్ట్ అట్లా స్క్రిబుల్ చేసేసుకుంటే, కొన్ని పదాలు చేసేసి మళ్ళీ పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. పొద్దున్న లేచి అది చూసుకుంటే మొత్తం కలంతా గుర్తుకొచ్చేస్తుంది మీకు. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉండేవి. ఇప్పుడు గొప్ప పోయెట్ ఉన్నాడు అనుకోండి, వాడికి రాత్రంతా పోయెట్ రాస్తున్నట్టే, లేకపోతే పద్యాలు, షాయరీలు ఏవేవో ఇవేవో థాట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ ఆ థాట్స్ అన్నింటినీ వాడు తెల్లారే వరకు కూడా గుర్తుపెట్టుకోలేడు. అవును, చాలాసార్లు కళలు మనం మర్చిపోతూ ఉంటాం. ఒక ఫిలాసఫర్ ఉండొచ్చు, ఎన్నో గుర్తుకొస్తాయి లైక్ కొటేషన్స్, అవి పొద్దుటి వరకు గుర్తుండవు. సో వాటిని గుర్తుపెట్టుకోవటానికి వాడి పైజామాలో నాడాకి ఒక ముడేసుకునేవాడట ఆ మాట అనుకొని. మళ్ళీ ఇంకొకటి వస్తే అది అనుకొని మనసులో మళ్ళీ ఇంకొక ముడి వేసేవాడు. పొద్దున ఈ ముడి విప్పుతూ ఒక్కొక్క కొటేషన్ గుర్తుకొచ్చేదట వాడికి. అప్పుడు రాసుకునేవాళ్ళంట. ఇలాంటివి అద్భుతమైన దృష్టాంతరాలు ఎన్నో ఉన్నాయి. కళలను ఈజీగా తీసుకోవద్దు, కళలో కనపడే పెద్దవాళ్ళని గురించి కూడా ఈజీగా తీసుకోవద్దు. యూ ట్రై టు అండర్స్టాండ్ అండ్ రిసీవ్ వాట్ ఎవర్ దేసే. అవి చేసి చూడండి, దానికో పర్పస్ ఉంటుంది. అదేమిటో మీకు అప్పుడు అర్థమవుతుంది.